ఎట్లా గాడిన పెడదాం తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ తో రఘురామ్ రాజన్ భేటీ రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వనాశనం చేసిండు ప్రభుత్వ శాఖలన్నీ అప్పుల కుప్పగా మార్చిండు వచ్చే ఆదాయం ఎంత పోయే ఖర్చు ఎంత అసలుకు వడ్డీ కట్టుడే సరిపోద్ది తెలంగాణను సరికొత్తగా మారుద్దాం ప్రజల భవిష్యత్తుకు భరోసానిద్దామని చెప్పి నిన్న ఒక కీలకమైనటువంటి భేటీ జరిగింది 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారిపోయింది కేసీఆర్ కాక చేసిన అప్పుల కుప్ప పుణ్యం అంటూ కొత్త అప్పులు పుట్టడమే కష్టమైపోయింది దీంతో తెలంగాణ అప్పులకు వడ్డీల భారం తడిసి మోపడవుతుంది వచ్చే ఆదాయం అత్యధికంగా వడ్డీలకే చెల్లించాల్సి వస్తుంది కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏకంగా 5 లక్షల కోట్ల వరకు అప్పులు చేశారు ఎప్పటికప్పుడు వాస్తవాలను బహిర్గతం చేయడంతో పాటు పారదర్శకంగా వ్యవహరించాల్సిన కొంతమంది అధికారులు భజనా పరులు అప్పటి అధికార పార్టీ కొమ్ము కాయడంతో యావత్ తెలంగాణ అప్పుల్లో చిక్కుకుపోయింది దీంతో కొత్తగా అధికార బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తెలంగాణ ఆర్థిక స్థితిని గాడిన పెట్టడం సవాల్గా మారింది అదే సమయంలో తెలంగాణ కోసం చావు నోట్లోకి వెళ్లి వచ్చానంటూ గప్పాలు కొట్టుకునే కేసీఆర్ వెలగబెట్టిన నిర్వాహకం ప్రజానికానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధిగా కట్టడిగా ఉందో అదే సమయంలో కేసీఆర్ తెలంగాణ సమాజానికి చేసిన దారుణ మోసాలను ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆర్థిక పరిస్థితులను మార్చేందుకు కంకణం కట్టుకోవడం గమనార్హం అప్పుల ఊబిలో నుంచి తెలంగాణను బయటపడేసేందుకు ఏం చేయాలి ఎలాంటి విధానాలను అవలంబించాలి అదే సమయంలో తెలంగాణ ప్రజలకు సంక్షేమాన్ని ఎలా అందించాలనే ఉద్దేశంతో మేధావులు నిపుణులతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా చర్చిస్తున్నారు మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తో ఆయన భేటీ అయ్యారు దానికి సంబంధించినటువంటి వార్తను ప్రధాన వార్తగా శనార్థి తెలంగాణలో చూడొచ్చు